ఓకే అండి. చేరువచ్చిన ఆత్మీయులందరికీ క్రీస్తు పేరట వందనాలు. ఏమో చెప్పాలని నేను రాలేదు, కానీ ఇంతకుముందు మేము బాప్తీసం తీసుకొని దాదాపు ఒక 18 సంవత్సరాలు అయింటది. అయినా ఎంట ఎవరు లేక, చెప్పేవాళ్ళు లేక, వినేవాళ్ళు లేక అన్నట్లుగా పల్లెటూరులో బ్రతుకుతున్న వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, వారి పనే వాళ్ళకి జీవన ఆహారంగా, వాళ్ళ జీవితమే వాళ్ళకు బలమైన బునాదిగా కనిపిస్తుంటుంది. కానీ నాలో కూడా బాప్తీసం తీసుకున్నాను, కానీ తీసుకున్నంత మాత్రానికి విశ్వాసిని కాలేదు. కానీ లోకంలో బ్రతుకుచు, లోకాశల్లోనూ లేక నా జీవన వ్యాపారంలోనూ జీవిస్తూనే దేవుణ్ణి తెలుసుకున్నానన్నంత మాత్రంలోనే జీవిస్తూ ఉన్నాం. కానీ గ్రూప్ ద్వారా పరిచయమైన వ్యక్తులుగా కొంతమంది నా దగ్గరికి వచ్చి, గాబ్రియల్ అన్న, శాంతరాజు అన్న, కొందరు వచ్చి, అన్న ఇలా మీ ఊర్లో అన్నప్పుడు నాకు ఏంటనే డౌట్ వచ్చిందంటే, కొన్ని సంఘాలు సంస్థలు ఉంటాయి కాబట్టి అలాంటి సంఘాల్లో కలుపుకోవటానికో దేనికో అనుకున్నాను. అన్న ఏ సంఘం నుండి మీరు వచ్చారన్న అని నేను అడిగాను. అన్న మాది ఏ సంఘం లేదు, ఎంబీ సంఘము మెథడిస్ట్ చెప్పారు వాళ్ళు. అన్న మాకు ఇలాంటివి ఏమీ కాదంటే, మేము ఏ సంఘం నుండి కాదులన్న, సహోదరులుగా అని మనమందరం సహోదరులుగా కూడుకొని దేవుని పని చేయాలని ఒక నియమం మీద వచ్చామని అన్నప్పుడు, నేను అడవిలో నుంచి రావడం జరిగింది, వాళ్ళని కలవడం జరిగింది. ఆ రోజు మా ఇంటి దగ్గరికి వచ్చి చాలా చెప్పారు. అదేవిధంగా ఆ రోజు నుండి వాళ్ళతో పరిచయం అయి దేవుని వాక్యాన్ని పంచుకుంటూ దేవుని కొరకు ఆలోచిస్తూ జీవించాలనే, అంటే ఒక నమ్మకం మనిషికి ఎప్పుడు వస్తుందంటే, పదే పదే దేవుని మాటలు మన దగ్గరికి వస్తే కానీ, దేన్నైనా కానీ చూస్తూ చూస్తూ ఉంటే కానీ దాన్ని మనకు అనుభవం అనేది రాదు. కానీ దీనివల్ల నాకు వచ్చిన ఆనందం ఏమంటే, ప్రతిరోజు లేవగానే దేవుని మాటలు మన హృదయంలోనికి, లేదా నిద్రలోనికి చేరేటప్పుడు కానీ దేవుని మాటలు మన హృదయంలోనికి, ప్రతిరోజు తింటున్న ఆహారం మనిషికి ఎలా వస్తుందో, నా జీవితానికి కూడా దేవుని వాక్యం ఉదయము సాయంత్రము ఎవరో తల్లి పాలిచ్చినట్లుగా దేవుడు మన కొరకు ఈ వాక్యాన్ని ఉదయము సాయంత్రం వినిపిస్తుంటే చెప్పలేనంత ఆనందం అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇంకా ఎవరి ద్వారా చెప్పిద్దాం ఈ వాక్యాన్ని, ఇంకా ఎవరితోని విందాం అంటే వింటున్నట్టుగా ఆనందం అనేది ఈ వాక్యంలో నాకు కలిగింది. ఎందుకంటే అనేక మందితో ఇంత గొప్ప వాక్యాన్ని, దీంట్లో ఉన్న మాటలను మరుగుపరుస్తున్నామా, మరుగై ఉన్న ఈ వాక్యము అందలేకపోతుందో తెలుసు అనుకుంటున్న మనకు అనేక సంగతులు ఇంకా తెలియాల్సినవి ఉన్నాయి కదా. ఈ వాక్యాన్ని ఎందుకు మనము తెలుసు అనుకొని తలంపు దగ్గర పెట్టుకుంటాం, కానీ తలంపులో పెట్టుకోము, తల కింద పెట్టుకుంటామని ఆలోచన కలిగి అప్పటి నుంచి ఒక ఆలోచన వచ్చింది. ఉదయం మాత్రమే నడిపించే వాళ్ళు నాకు అనిపించింది, లేదు ఉదయం మాత్రమే అంటే సాయంత్రం కల్లా పనిలో మర్చిపోతాం వాక్యాన్ని. ఎంతోమంది వాక్యాన్ని తెలుసు అనుకొని బైబిల్ పట్టుకున్నాం అనుకుంటున్నాం, కానీ నిలబడలేము ఇంకా అనుకొని ఉదయము సాయంత్రము తండ్రి మాటలు ఎందుకు మనం వినలేకపోతున్నాము. వినిపించాలంటే ఉదయం మాత్రమే కాదు, సాయంత్రం కూడా ఈ మాటలు, దేవుని మాటలు ప్రతి హృదయాల్లోనికి వెళ్ళాలి. పండుకునే తలంపులు కూడా, ఎందుకంటే వాక్యంలో మాట ఉంటుంది మనకి, ఏమనంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటుందంటే, వారినంట కూర్చున్నప్పుడు కానీ, లేచినప్పుడు కానీ, పండుకున్నప్పుడు కానీ, త్రోవలో నడిచేటప్పుడు కానీ వాక్యము మీకు అభ్యక్షింప చేసుకోవాలి, వినాలి అంటారు. ఆ విధంగా మనం 2 పూటలు కూడా ఎందుకు వినరాదని ఈ వాక్యం వల్ల నేను ఆనందపడేది. ఉదయము సాయంత్రం దేవుని వాక్యాన్ని వింటూ అనేక వాక్యాలు చదువురాని నాకు ఎన్నో మాటలు వింటూనే అనేక జ్ఞానాన్ని నేను వాక్యం ద్వారా నేర్చుకున్నాను. అది నా హృదయంలో నేను పడుతున్న ఆనందము, సంతోషము, ఆ పరమ తండ్రి నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం. అంతేకాకుండా ఇంతమంది ఆత్మీయులను చేరాలంటే, కలాలంటే మనం కలలేము. వాక్యం ద్వారా అనేక మంది ఆత్మీయులకు కూడా మనం పరిచయం అవుతూ వాక్యం ద్వారా అనేక మందిని ప్రేమతో ఆహ్వానించుకుంటూ ఉంటున్నాం. కాబట్టి వాక్యం ద్వారా ఇంకా మనము అనేక మంది ఇంకా మాకు తెలుసు అన్నట్లుగా కూడా వాక్యానికి దూరం అయిపోతున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశాలు ఏమో మనకు తెలియవు, కానీ ప్రతిరోజు వాక్యం వింటున్నామంటే అది మన అదృష్టము, దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని పాడు చేసుకోకుండా ప్రతిదినం దేవుని వాక్యాన్ని కట్టుబడి ఖచ్చితంగా వింటూ మనకు తెలిసిన జ్ఞానము అనేక మందికి చెబుతూ ఆ జ్ఞానంలో మనం ఎంతవరకు నిలబడతామో అని పరిశీలించుకుంటూ జీవించాలని ఆశిస్తూ కొన్ని మాటలు ఇట్లా ముగిస్తున్నాం.